మాత్రం 24 గంటల్లో సైకిల్ ఇచ్చి పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేస్తే ఈసారి 5555 సైకిళ్ళని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం. ఇది మీ అందరి సహకారం. ఈరోజు నేను ఒక గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదు, రాబోయే రోజుల్లో దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటాయో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం. అందరూ రెన్యూబుల్ ఎనర్జీ మాట్లాడుతున్నారు, గ్రీన్ ఎనర్జీ మాట్లాడుతున్నారు, కానీ దాన్ని చూపించే క్షేత్రంగా కుప్పాన్ని తయారు చేసి ఈరోజు ఒక గిన్నిస్ రికార్డుకు కూడా శ్రీకారం చుట్టామంటే అది ఇక్కడుండే ప్రజానీకం యొక్క గొప్పతనం. దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం. సైకిల్ ఎక్కితే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచచ్చు. రెండోది, తొక్కాలనుకుంటే తొక్కచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ రన్ చేయాలంటే దాన్ని గేరు మార్చేసి యాక్సిలేటర్ కానీ పెంచుకుంటూ పోతే సుఖంగా వెళ్ళిపోవచ్చు. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే మనకు ఎక్కడికి పోవాలన్నా 45, 50, 60 కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. రెండోది, ₹1 ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ₹1 ఖర్చు లేదు. అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే ₹1 ఖర్చు లేకుండా నేరుగా బస్సు అయితే బస్ స్టాండ్లో దిగుతుంది, కానీ సైకిల్ అయితే మీరు చూశారు నేరుగా స్టేజ్ దగ్గరికి వచ్చేసారు. కారు అయితే అక్కడ దిగాలి. మీరు అనుకున్న ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, మీ ఇంట్లోకి రావచ్చు. దొడ్డి దారులైనా పర్వాలేదు, చిన్న చిన్న దారులైనా పర్వాలేదు, ఎక్కడికైనా దూసుకెళ్ళేది ఈ సైకిల్. అదే సూపర్ సైకిల్. ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు. ఈరోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈరోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ, ఎప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అది సాధించడానికి ఈ సైకిల్ ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. స్వచ్ఛమైన గాలి కుప్పం సొంతం. మీరు గుర్తుపెట్టుకోవాలి, పొల్యూషన్ ఉండదు ఇక్కడ. దానికి కూడా ఏం చేయాలో చేస్తున్నాం. రేపు ఎవరైనా బయట వాళ్ళు ఎక్కువ రోజులు బతకాలంటే, ఎక్కడ ఉండాలనుకుంటే నేరుగా కుప్పానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాంతంగా తయారు చేస్తాం. అదే సమయంలో ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని పని చేస్తూ ఉంటాం. పని చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీ అందరికీ, ఎక్కువ తిండి తిన్నా దానివల్ల లాభం లేదు, నష్టమే వస్తుంది. ఎప్పుడు రామ్దేవ్ గురువు చెప్తా ఉంటాడు,